హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అండ్ స్వీట్ అయిన రెసిపీ అండి. అదేనండి సేమియా కేసరి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే సేమియా కేసరికి ఫిదా అయిపోవాల్సిందే. దీని ప్రాసెస్ని చూసే ముందు మా వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఇందులోనే సేమియాను కూడా వేసేసుకొని ఆ సేమియాను కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ సేమియాని ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి సేమియాని ఫ్రై చేసుకోవద్దండి, వెంటనే మాడిపోతుంది. ఇలా కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకుంటే సేమియాకి టేస్ట్నెస్ అనేది వస్తుంది. అంతేకాదండో ఈ నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కమ్మగా ఎంతో రుచిగా ఉంటుంది. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఎప్పుడైనా సరే సేమియా కేసరిని ప్రిపేర్ చేసేటప్పుడు మనం కొన్ని వాటర్లో ముందుగా ఉడికించుకున్న తర్వాతే మిగతా ప్రాసెస్కి వెళ్ళాలండి. ముందే మనం షుగర్ని యాడ్ చేసుకొని ఆ షుగర్లోనే ఉడికించుకున్నామంటే సేమియా అనేది తొందరగా ఉడకదు, కచ్చాపచ్చాగా ఉండిపోతుంది. సేమియా అనేది ఒక 70% ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు షుగర్ తీసుకుంటున్నానండి. నాకు 1 కప్పు షుగర్ సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకా 1/2 కప్ కూడా వేసుకోవచ్చు. ఇలా షుగర్ అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా స్వీట్స్ చేసుకునేటప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఆ స్మెల్నెస్, ఆ ఫ్లేవర్ అనేది తగులుతుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే కుంకుమ పువ్వును కూడా కొంచెం వాటర్లో వేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటున్నానండి. కావాలంటే మీరు ఫుడ్ కలర్ని స్కిప్ చేయొచ్చు. నేనైతే కలర్నెస్ కోసం అనేసి ఈ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా, వాటిని వేసేసుకొని ఒక 1 మినిట్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో కమ్మని టేస్టీ అయినా సేమియా కేసరి రెడీ అయిపోతుందండి. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. 5 నిమిషాల్లో వేడిగా స్వీట్గా మనం ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సేమియాకి ఫిదా అవ్వాల్సిందే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. అస్సలు మా వీడియో మిస్ కాకండి.